తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో బీడీ టేకేదారులకు 2016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల జగిత్యాల జిల్లా మల్లాపూర్ టెలిఫోన్ బీడీ కంపెనీ ఆఫీస్ ఆవరణలో బీడీ కార్మిక సంఘం నాయకుడు ఎండి మౌలానా ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా టేకేదారులతో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బీడీ పరిశ్రమ సరిగ్గా నడవకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు। ఎన్నో ఏళ్ల నుండి బీడీ ఏజెంట్లుగా పనిచేస్తున్న టేకేదారులను గుర్తించి పెన్షన్ ఇవ్వాలని ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు। టేకేదారుల జీవన భృతి కోసం ఎంతో కృషి చేసిన మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండి అలీ, మండల అధ్యక్షుడు గూడేలి రాజన్న, బీడీ టేకేదారులు భూమేశ్వర్, దివాకర్ రెడ్డి, సత్యనారాయణ, ఆనంద్ కుమార్, రాజన్న, రమణ, సుధాకర్, మురళి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు। మల్లాపూర్ మండల బీడీ కమిషన్ ఏజెంట్లందరూ మరి స్వీట్ పంచుకొని తమ సంతోషాన్ని వెల్లబుస్తున్నారు। మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న బీడీ కమిషన్ ఏజెంట్లందరికీ 7,500 మందికి మరి ఆసరా పెన్షన్లు దయతోని కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది। మరి దీనికి ప్రధాన కారకురాలు మన ఎంపీ కవిత గారు అనేక సార్లు మరి ప్రభుత్వాన్ని ఒప్పించి మరి పెన్షన్ రావడానికి ప్రధానంగా ఆ మేడం గారు మనకు సహకరించినందుకు మరి ముఖ్యమంత్రి గారికి, కవిత గారికి, అట్లాగనే కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మన బీడీ కమిషన్ ఏజెంట్ల తరఫున అందరు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం। జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కవితమ్మ, జై కవితమ్మ, జై కవితమ్మ। మన కూడా మరి దీనికోసం పట్టుబట్టి నేను పోవడం కవితమ్మ దగ్గరికి, మరి వారు కూడా మన విద్యాసాగరరావు గారు, అట్లాగనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు, మరి కొప్పుల ఈశ్వర్ గారు, వీళ్ళందరూ కూడా కవితమ్మ దగ్గర కూర్చొని మరి ఇన్నిసార్లు వాళ్ళు వస్తున్నారు, దీన్ని ఎట్లనే చేసి సెటిల్మెంట్ చేయాలా, టేకేదారులందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి మన ఎమ్మెల్యేలందరూ, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా పట్టుబట్టడం, మరి హరీష్ రావు దగ్గరికి 2 బస్సుల నిండా కమిషన్ ఏజెంట్లను తీసుకుపోవడం, కోకాపేటలో పొద్దున పోయి కూర్చుంటే సాయంత్రం వరకు కూడా ఉండి మరి హరీష్ రావు గారిని కలవడం జరిగింది। మరి తప్పకుండా పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి ఆ రోజు కోరడంతో మొత్తం రాష్ట్ర కేబినెట్ అంతా కూడా కమిషన్ ఏజెంట్లకు పెన్షన్ ఇవ్వాలని మరి నిర్ణయం చేసింది। వారికి కమిషన్ ఏజెంట్ల తరఫున ధన్యవాదాలు। ప్రధానంగా మరి మనం అందరం కూడా వారికి మద్దతుగా తెలపడం చాలా సంతోషం। ఇక ముందు కూడా కమిషన్ ఏజెంట్లందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం కానీ ఏదే గాని మనం మర్చిపోకుండా మనకు ఈ టైంలో కూడా వాళ్ళు చేసిండ్రు, వాళ్ళ మేలును మనం మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ కమిషన్ ఏజెంట్లు, మరి బీడీ అక్కలు, చెల్లెళ్ళు, ప్యాకింగ్ వాళ్ళందరికీ కూడా మరి జై తెలంగాణ।